శ్రీశైలం డ్యాం ముందు భాగంలోని పాతాళగంగ పుష్కర ఘాట్ దగ్గర నీటిలో కొట్టుకుపోతున్న భక్తుడిని మత్స్యకారులు కాపాడారు. పుణ్యస్నానానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న కొందరు భక్తులు కేకలు వేయడంతో మత్స్యకారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న భక్తుడిని బుట్టలో వెళ్లి ఒడ్డుకు చేర్చారు. శ్రీశైలం డ్యాం ముందు భాగంలోని పాతాళగంగ పుష్కర ఘాట్ దగ్గర నీటిలో కొట్టుకుపోతున్న భక్తుడిని మత్స్యకారులు కాపాడారు. పుణ్యస్నానానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న కొందరు భక్తులు కేకలు వేయడంతో మత్స్యకారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న భక్తుడిని బుట్టలో వెళ్లి ఒడ్డుకు చేర్చారు. శ్రీశైలంలో ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ శ్రీశైలం పాతాళ గంగా పుష్కర ఘాట్ దగ్గర స్నానం చేసేందుకు హైదరాబాద్ కు చెందిన భక్తుడు నీటిలోకి దిగాడు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు వరద ప్రవాహం భారీగా ఉంది. ఈ వరద ప్రవాహాన్ని అంచనా వేయలేక భక్తుడు కొద్దిగా లోపలికి వెళ్ళాడు. ఈ పాతాళ గంగలో ఈ వరద ప్రవాహం హెవీగా ఉండడం వల్ల వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండడంతో ఆ భక్తుడు కేకలు వేయడంతో అక్కడే ఉన్నటువంటి మత్స్యకారులు గమనించారు. పుట్టీలు వేసుకొని ఏదైతే ఆ భక్తుడిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నది. చాలా చాకచక్యంగా కూడా మరికొంతమంది మత్స్యకారులు వచ్చి అతన్ని పట్టుకొని పుట్టిలో ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే ప్రాణాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే భక్తుడిని కాపాడినటువంటి మత్స్యకారులకు కూడా అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఎవరైనా సరే ఈ వరద గేట్లు ఎత్తున్నారు కాబట్టి దిగువకు వరద ప్రవాహం భారీగా ఉంటుంది. ఆ భక్తులు ఎవరు కూడా పాతాళ గంగలో పుణ్యస్నానాలు చేసే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ హైదరాబాద్ చెందినటువంటి భక్తుడు తెలియక ఆ పుణ్యస్నానానికి వెళ్లి ఈ విధంగా జరిగింది. ఈ ఘటన ముఖ్యంగా అప్రమత్తంగా ఉండకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా ఇక్కడ ఉండి అవేర్నెస్ కల్పించాలని కూడా భక్తులు కోరుకుంటున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.